కర్సన్ దాస్ అనే అబ్బాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. కర్సన్‌కి చిన్నప్పటి నుంచి ప్రతి విషయం గురించి ఆరా తీయడం అలవాటు. అంటే పదే పదే ఏదో ఒక విషయం గురించి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. కర్సన్ 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన తల్లిని పోగొట్టుకున్నాడు. తర్వాత కర్సన్ చదువుకోవడానికి తన మావయ్య దగ్గరికి ముంబై వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ముంబై వేరుగా ఉండేది. ఇక్కడ హవేలీ అనే ఒక మందిరం ఉంది. దీనికి అధిపతులు బ్రిటిష్ వాళ్ళైనప్పటికీ దాన్ని శాసించేది మాత్రం జై అనే మహారాజు. కొన్ని రోజుల తర్వాత కర్సన్ పెరిగి పెద్దవాడవుతాడు. అతను ఒక పత్రికా విలేకరుగా పనిచేస్తూ ఉంటాడు. కర్సన్ దాస్ ఒక గొప్ప సంఘ సంస్కర్త. ఒకరోజు హోలీ పండగ కావడం వల్ల కర్సన్ తన పెద్దమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని తనకు కాబోయే భార్య కిషోర్ దగ్గరికి వెళ్తాడు. కిషన్‌కి కిషోర్ అంటే చాలా ఇష్టం. అయితే ఆమె జై మహారాజ్‌కి గొప్ప భక్తురాలు. ఆమె తనకు కాబోయే భర్త కష్టం కంటే కూడా మహారాజుని ఎక్కువగా నమ్ముతుంది. అందువల్ల మహారాజు వచ్చిన తర్వాత హోలీ పండుగ జరుపుకుందామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మహారాజుని చూపిస్తారు. మహారాజు బయటికి రాగానే అక్కడ ఉన్న జనమంతా నేల మీద పడుకుని చేతులు అడ్డు పెడతారు. మహారాజు వాళ్ళ చేతుల మీదుగా నడుచుకుంటూ బయటికి వస్తాడు. అక్కడ ప్రజలందరూ కూడా మహారాజు తమ దేవుడని, అతనికి సేవ చేస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్తారని నమ్ముతారు. తర్వాత హోలీ సంబరాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మహారాజు కిషోర్‌ని చూస్తాడు. మహారాజుకి ఆ అమ్మాయి బాగా నచ్చుతుంది. అందువల్ల కిషోర్‌కి రంగు పూసి చరణ సేవకి రమ్మని పిలుస్తాడు. కిషోరి అంతమందిలో మహారాజుకి సేవ చేసే అదృష్టం తనకు మాత్రమే దక్కిందని ఎంతగానో పొంగిపోతుంది. తన పిన్నితో ఆ విషయం చెప్పి మహారాజు గదిలోకి వెళ్తుంది. ఆమె మహారాజు గదిని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఈలోగా మహారాజు ఆమె దగ్గరకు వస్తాడు. మహారాజును చూడగానే కిషోరి అతని కాళ్ళకి నమస్కరిస్తుంది. అప్పుడు మహారాజు ఆమెతో చరణ సేవకు వచ్చిన వాళ్ళు పాదాలకు నమస్కారం చేయకూడదు అని చెప్తాడు. ఇంకోవైపు కర్సన్ కిషోరి కోసం వెతుకుతూ ఉంటాడు. ఆమె కనిపించకపోవడంతో కిషోరి చెల్లెల్ని అడుగుతాడు. ఆ అమ్మాయి మా అక్క మహారాజు సేవకు వెళ్ళింది అని చెప్తుంది. ఆ విషయం తెలిసిన వెంటనే కర్సన్ మహారాజు ఉన్న గది దగ్గరికి వెళ్తాడు. ఆ గది బయట ఒక వ్యక్తి కాపలాగా ఉంటాడు. అయితే కొంతమంది వ్యక్తులు డబ్బులు ఇచ్చి మరీ చూస్తూ ఉంటారు. ఇంకోవైపు మహారాజు కిషోరిని తన దగ్గరికి తీసుకుని ఆమెని తాకుతూ తన దుస్తులు విప్పేస్తూ ఉంటాడు. అయినా కూడా ఆమె ఏమాత్రం స్పందించదు. ఈలోగా కర్సన్ అక్కడికి వచ్చి నాకు కాబోయే భార్య లోపలికి వెళ్ళిందట, నేను కూడా లోపలికి వెళ్ళాలి అని అడుగుతాడు. అప్పుడు బయట కాపలాగా ఉన్న వ్యక్తి చరణ సేవ జరుగుతుంది, మీరు చూడాలనుకుంటే అందరిలాగే అటువైపు కిటికీలోకి వెళ్ళి చూడండి అని చెప్తాడు. కర్సన్ ఆ కిటికీ ఓపెన్ చేసి చూడగానే మహారాజు తనకి కాబోయే భర్తతో ఇంటిమేట్ అవుతూ ఉండడం చూస్తాడు. అక్కడ జరిగిందంతా చూసి కర్సన్ గట్టిగా కిషోరి అని పిలుస్తాడు. వెంటనే లోపలికి వచ్చి చరణ సేవ అనే పేరుతో నువ్వు చేసే భాగోతం ఇదా? అయినా నేను నీ గురించి ఇలా ఎప్పుడు ఊహించలేదు. ముందు ఇంటికి వెళ్దాంరా అంటాడు. అప్పుడు జే ఎందుకు ఇలా గట్టిగా అరుస్తున్నావు? భక్తికి శృంగారానికి నీకు తేడా తెలియడం లేదా? కిషోరి వస్తే తీసుకుని వెళ్ళు అంటాడు. అప్పుడు కిషోరి నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అని చెప్తుంది. ఆమె మాటలు విని కర్సన్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు మహారాజు విన్నావు కదా, మా ఆస్థానంలో ఎంగిలి చేసిన ప్రసాదాన్ని ఉంచుకోము అంటాడు. మహారాజు మాటలు విన్న కర్సన్ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి గదిలో తలుపులు వేసుకుని బాధతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటాడు. తర్వాత రోజు కిషోరి కర్సన్ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ చేసింది సేవ. ఇలాంటి అవకాశం కేవలం కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది అని చెప్తుంది. అప్పుడు కర్సన్ వాడు నిన్ను ఏ విధంగా వాడుకున్నాడో అర్థమవుతుందా? ఏది తప్పో ఏది ఒప్పో తెలియకుండా కళ్ళు మూసుకొని బ్రతుకుతున్నావు. నీకంటూ తెలివితేటలు లేవా? ఇదా నీ నమ్మకం? ఇదా నువ్వు చేసే సేవ? మహారాజు నిన్ను తాకినప్పుడు ఎందుకు అతన్ని అడ్డుకోలేదు? పైగా నువ్వు ఇష్టపూర్వకంగానే అతనితో గడిపావు అంటాడు. కిషోరి కర్సన్తో నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇది నేను ఒక్కదాన్నే చేసిన పని కాదు. ఒకవేళ మీ అమ్మ ఉంటే మీ చెల్లిని కూడా అక్కడికి పంపించి ఉండేది అంటుంది. ఆ మాటకి కర్సన్కి కోపం వచ్చి తన మీద చేయి చేసుకోబోతాడు. తర్వాత కర్సన్ ఆమెని పెళ్లి చేసుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఆ అమ్మాయి తను చేసింది తప్పు కాదని, సేవ అని ఇప్పటికీ మూర్ఖత్వంతో ఉంటుంది. తర్వాత రోజు ఆమె మహారాజు దగ్గరికి వెళ్ళి కర్సన్ తనని పెళ్లి చేసుకోను అన్నాడు అని చెప్తుంది. మహారాజు ఆమెని ఓదార్చి నువ్వేమీ బాధపడకు, ఇక మీదట నువ్వు నా ఇష్టసఖిగా ఉంటావు అని చెప్తాడు. కిషోరి మహారాజుకి ఇష్టసఖిగా ఉండబోతుందని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ మాట చెప్పి మహారాజు మళ్ళీ ఆమెతో కామకేలి మొదలు పెడతాడు. తర్వాత సాయంత్రం నిద్రలేచి కిషోరి ఈ రోజు నుంచి నేను మహారాజుకి ఇష్టసఖినని చాలా సంతోషంగా మహారాజు గది వైపుకి వెళ్తుంది. అయితే అప్పటికే
అప్పటికే మన మదమెక్కిన మహారాజు వేరే అమ్మాయితో సరసాలాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయితో కూడా ఇక మీదట నువ్వు నా ఇష్టసఖిగా ఉంటావని మాయమాటలు చెబుతూ ఉంటాడు. బయట ఉన్న కిశోరి ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది. అయితే ఆమె తలుపు చాటు నుంచి చూసినప్పుడు లోపల ఉన్నది వేరే ఎవరో కాదు, తన సొంత చెల్లి అని గ్రహించి వెంటనే లోపలికి వెళ్ళి తన చెల్లితో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, బయటికి వెళ్ళు అని పంపించేస్తుంది. మహారాజుతో భక్తి పేరుతో నువ్వు ఎంతమంది అమ్మాయిల జీవితంతో ఆడుకుంటావు, నువ్వు మోసగడివి, మాయమాటలు చెప్పి అభం శుభం తెలియని అమ్మాయిలని ఆటబొమ్మలు చేసి నీ మోజు తెచ్చుకుంటున్న నేను దేవుడని నమ్మాను, కానీ నువ్వు కూడా అందరిలాంటి మనిషివే అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత తన చెల్లిని ఇంటికి తీసుకెళ్ళి ఆ మహారాజు మోసగాడు చరణ సేవ పేరుతో అమాయకపు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు, ఈ విషయం తెలిసి కర్సన్ నన్ను పెళ్లి చేసుకును అని చెప్పాడు అని బాధపడుతుంది. ఇదంతా విన్న ఆమె చెల్లి దేవి పరిస్థితులు చక్కబడి కర్సన్ బావ నిన్ను క్షమించి పెళ్లి చేసుకునే వరకు ఈ కొంగుముడి విప్పనని తన కొంగుముడి వేస్తుంది. ఇంకోవైపు కర్సన్ కిశోరిని పెళ్లి చేసుకోనని తన మావయ్యతో చెప్తాడు. దానికి అతని మావయ్య చరణ సేవ మీ అత్తయ్య కూడా చేసింది, అది ఒక సేవ మాత్రమే అని చెప్తాడు. అది విన్న కర్సన్కి కోపం వచ్చి ఇలా చెప్పడానికి నీకు కనీసం సిగ్గు వేయడం లేదా అని తన మావయ్యతో గొడవ పడతాడు. చివరిగా కర్సన్ తనని పెళ్లి చేసుకుని తేల్చి చెప్పేస్తాడు. అప్పుడు అతని పెద్దమ్మ అలా అయితే నువ్వు ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. కర్సన్ ఆమె అన్న మాటలకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు జేజే కర్సన్ గురించి తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు శాంజీ అనే వ్యక్తి తన చెల్లెలు లీలావతిని తీసుకొని అక్కడికి వస్తాడు. మహారాజుతో ద్వారకాలో మీకు చరణ సేవ చేసిన మా చెల్లి ఇప్పుడు గర్భవతిగా ఉంది, ఆమె కడుపులో పెరుగుతున్నది మీ బిడ్డ, ఎలాగైనా తనకు న్యాయం చేయండి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు జేజే నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి అబార్షన్ చేయించండి అని చెప్తాడు. అప్పుడు లీలావతి నా కడుపులో పెరుగుతున్నది మీ బిడ్డ, నేను చంపుకోలేను మహారాజా అంటుంది. అప్పుడు మహారాజు ప్రసాదంలో గర్భస్రావం అయ్యే మందు కలిపి లీలావతికి తినిపిస్తాడు. తర్వాత బయట వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడు కర్సన్ శాంజీ లీలావతి రోడ్డు మీద సహాయం కోసం వేడుకోవడం చూస్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైందని అడుగుతాడు. మహారాజు నా చెల్లికి ప్రసాదంలో ఏదో కల్పించాడు అని చెప్తాడు. కర్సన్ వెంటనే ఒక తోపుడు బండిని తీసుకురావడానికి వెళ్తాడు. అతను తిరిగి వచ్చేసరికి వాళ్ళిద్దరూ అక్కడ కనిపించరు. అప్పుడే వాళ్ళని ఎవరు మందిరంలోకి తీసుకుని వెళ్ళడం చూస్తాడు. తర్వాత కర్సన్ లాల్వంచి మహారాజుతో ఇద్దరు మనుషులు ఇటువైపు రావడం చూశారా అని అడుగుతాడు. అప్పుడు ఆ మహారాజు ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది బలి అయిపోయారు అంటాడు. అది విన్న కర్సన్ ఇక్కడ ఇదంతా జరుగుతూ ఉంటే మీలాంటి వాళ్ళు ఎందుకు అడ్డుకోవడం లేదు అని అడుగుతాడు. దానికి ఆ మహారాజు జేజే మహారాజు వల్లే మన మందిరానికి ఆస్తి ఐశ్వర్యం సంపద వచ్చాయి, ఇప్పుడు మన ఆచారాలు అందరూ పాటిస్తున్నారు, అతని శక్తికి నేను ఎదిరి వెళ్ళలేను, కాబట్టి నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని చెప్తాడు. తర్వాత రోజు కర్సన్ తను పనిచేస్తున్న వార్తాపత్రిక ఓనర్తో జేజే మహారాజు చరణసేవ పేరుతో ఎంతోమంది అమాయకపు ఆడపిల్లల జీవితాలని నాశనం చేస్తున్నాడు, ఈ విషయాన్ని ఎలాగైనా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్తాడు. అప్పుడు ఆ వార్తాపత్రిక ఓనర్ అది అంత సులభం కాదు అని అంటాడు. తర్వాత కిశోరి నీ కోసం ఇక్కడికి వచ్చింది, తను ఎంతగానో బాధపడింది, తను తన తప్పుని తెలుసుకొని నీ కోసం ఇక్కడికి వచ్చింది, తను తన తప్పుని తెలుసుకొని సరిదిద్దుకోవాలని అనుకుంటుంది, నువ్వు ఆమె తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్తాడు. కర్సన్ ఆ వ్యక్తి మాటలు విని కిశోరిని క్షమించాలి అనుకుంటాడు, కానీ అప్పటికే ఆలస్యం అయిపోయి ఉంటుంది. కిశోరి చనిపోయిందన్న వార్త అతనికి తెలుస్తుంది. కిశోరి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. కర్సన్ కిశోరిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఉంటాడు. ఆమెని తలుచుకొని చాలా బాధపడతాడు. కిశోరి తండ్రి అక్కడికి వచ్చి కర్సన్ పెళ్లి చేసుకోపోవడం వల్లే తన కూతురు చనిపోయిందని కోపంగా అతని వైపు చూస్తూ ఉంటాడు. అందువల్ల అతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు కిశోరి చెల్లి కర్సన్ దగ్గరికి వచ్చి తన అక్క చనిపోతూ రాసిన ఉత్తరం కర్సన్కి ఇస్తుంది. అందులో కిశోరి దేవుడికి మనిషికి తేడా తెలుసుకోలేకపోయాను, నేను చేసిన తప్పుకి ఎంతగానో కృంగిపోతున్నాను, నేను నీ కోసం ఏమీ చేయలేకపోయాను, కానీ నువ్వు మాత్రం నా కోసం ఒక పని చేయి, ఎలాగైనా సరే సమాజానికి ఆ జేజే నిజ స్వరూపం తెలిసేలా చెయ్యి, అప్పుడైనా నా ఆత్మకు శాంతి కలుగుతుంది అని రాసి ఉంటుంది. ఆ ఉత్తరం చదివిన వెంటనే కిషన్కి కోపం వచ్చి మహారాజు మందిరానికి వెళ్ళి నీ వల్లనే కిశోరి చనిపోయింది, నువ్వు నీ భార్యని నీ కూతుర్ని వేరే మందిరానికి చరణ సేవ కోసం పంపించు, అప్పుడు తెలుస్తుంది నీకు మా బాధ అంటాడు.
అంతేకాకుండా నువ్వు చేసే నీచమైన పనుల గురించి, నీ చీకటి రాజ్యం గురించి ప్రజలకి తెలిసేలా నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. దానికి మహారాజు, నువ్వు రాసే రాతలు చిత్తు కాగితాలతో సమానం. నీ మాటలు ఎవ్వరూ నమ్మరు. ఇక్కడ నేనే దేవుణ్ణి అంటాడు. తర్వాత కర్సన్ మహారాజు గురించి, అతను చేస్తున్న ఆకృత్యాల గురించి ఒక ఆర్టికల్ రాసి తన పనిచేస్తున్న పత్రికలో ప్రచురించమని అడుగుతాడు. అయితే అందుకు ఆ ఓనర్ అంగీకరించడు. అందువల్ల కర్సన్ తానే స్వయంగా ఒక వార్తాపత్రికను ఏర్పాటు చేస్తాడు. జేజే గురించి ప్రింట్ చేసిన ఒక పేపర్ని కిషోరి చెల్లికి చూపిస్తాడు. అది చూసి దేవి, ఏ రోజైతే నువ్వు మా అక్కని క్షమిస్తావో అప్పుడే కొంగుముడి విప్పుతానని చెప్పానని ఆ కొంగుముడి విప్పుతూ ఉంటుంది. అప్పుడు కర్సన్, ఆ కొంగుముడి విప్పకు. ఏ రోజైతే ఈ దుర్మార్గుడి గురించి ప్రజలందరికీ తెలిసి వాడికి శిక్ష పడుతుందో అప్పుడే ఈ కొంగుముడిని విప్పు అంటాడు. తర్వాత ఆ రోజు రాత్రి కర్సన్ తను ముద్రించిన వార్తాపత్రికలని ఊరు దాటించేందుకు ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ విషయం మహారాజుకు తెలిసిపోతుంది. అతను ముద్రించిన వార్తాపత్రికలన్నిటినీ కూడా తగలబెట్టేస్తాడు. అంతేకాకుండా ఈ విషయం ప్రజలందరికీ తెలిసేలోగా కర్సన్ తనకి క్షమాపణ చెప్పాలని, అప్పటి వరకు ఊర్లో మందిరానికి తాళం వేయమని చెప్తాడు. మందిరంలో మంగళహారతి ఇవ్వకపోతే ఊర్లో జనం ఎవరు కూడా మంచి నీళ్ళు కూడా ముట్టుకోరు. కాబట్టి వాళ్ళే అతనితో క్షమాపణ చెప్పిస్తారు అంటాడు. తర్వాత రోజు భక్తులందరూ కూడా మంగళహారతి కోసం మందిరానికి వస్తారు. కర్సన్ మన హిందూ ధర్మశాస్త్రాన్ని అవమానించాడు. అతను వచ్చి క్షమాపణ చెప్తే తప్ప మందిరం తలుపులు తెరుచుకోబడవు, మంగళహారతి ఇవ్వడం కుదరదు అని రాసి ఉంటుంది. అది చదివిన భక్తులందరూ కూడా వెంటనే కర్సన్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ మాటలు విని కర్సన్, నేను క్షమాపణ చెప్పినంత మాత్రాన మందిరం తలుపులు తెరుచుకుంటాయా? రాత్రి మహారాజు నా వార్తాపత్రికలను తగలబెట్టాడు. కోపం ఉంటే నా మీద చూపించాలి, నీ మీద కాదు. దేవుడు ఎప్పుడు మన మీద కోపం చూపించడు. మీరు పని మీద వేరే ఊరు వెళ్తే దేవుడి పేరు చెప్పి ఆకలితో ఉండరు కదా. దేవుడు మందిరంలోనే ఉండడు. ఇక్కడ ఉన్న ఫోటోలో ఉన్నది కూడా దేవుడే. ఆయన్ని దర్శనం చేసుకుని ప్రసాదం తినండి అని చెప్తాడు. అప్పుడే విరాజ్ అనే అమ్మాయి విజిల్ వేసి మన కళ్ళు తెరిపించాడు. అతను చెప్పింది నిజం అని కర్సన్ని సపోర్ట్గా మాట్లాడుతుంది. అప్పుడు లాల్వంచి మహారాజు అక్కడికి వచ్చి కర్సన్ని హారతి ఇవ్వమని చెప్తాడు. అక్కడ జరిగిందంతా కూడా మందిరంలో నిలబడి జే చూస్తూ ఉంటాడు. తర్వాత కర్సన్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు విరాజ్ అతని దగ్గరకు వస్తుంది. కర్సన్ ఆమెతో, అయిన వాళ్ళందరూ దూరం అయిపోతున్నారని, నా అనుకునే వాళ్ళందరూ నన్ను బాధ పెడుతున్నారని అంటాడు. అప్పుడు విరాజు, మన నీడనే మనల్ని మోసం చేస్తుంది, కాబట్టి నీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉందో వాళ్ళని మాత్రమే నమ్ము అంటుంది. అయితే నేను మాత్రం నిన్ను చూసిన రోజే నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పేస్తుంది. అయితే కర్సన్ తన లక్ష్యాన్ని సాధించే వరకు పెళ్లి గురించి ఆలోచన వద్దు అంటాడు. అందువల్ల ఆమెతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. తర్వాత ఒకరోజు కర్సన్ తను ముద్రించిన వార్తాపత్రికలను మహారాజు కంట పడకుండా ఊరి నుంచి బయటికి పంపిస్తాడు. ఆ వార్తను చదివిన వాళ్ళందరూ కూడా మహారాజుని తిట్టుకుంటూ ఉంటారు. ఈ విషయం జేజే మహారాజుకు కూడా తెలుస్తుంది. జేజే బయటికి వెళ్ళిన తర్వాత అతని భార్య కూడా ఆ వార్తాపత్రిక చదువుతుంది. తర్వాత బయటికి వెళ్తున్న మహారాజుకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి తల్లి, మా కూతురికి ఒంట్లో బాగాలేదని చెప్పి ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. అదంతా చూసిన విరాజు అతని దగ్గరికి వచ్చి, కర్సన్ రాసిన వార్త చదివి ఉంటారు కదా, ఇక మీదటైనా మీరు పరాయి అమ్మాయిలను తాకడం మానుకోండి అని చెప్తుంది. తర్వాత మహారాజు కర్సన్ రాసిన వార్త వల్ల తన మందిరానికి చెడ్డ పేరు వచ్చిందని, పరువు నష్టం దావా కింద 50,000 రూపాయలు కట్టాలని జరిమానా విధిస్తూ కోర్టు నుంచి నోటీసులు పంపిస్తాడు. అది చూసిన కర్సన్, మా ఆస్తి అంతా కలిపినా కూడా 50,000 రూపాయలు రావు, మహారాజుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఒక్కరు కూడా లేరు అని బాధపడతాడు. అప్పుడే పాల్ అనే ఒక వ్యక్తి మహారాజుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కొంతమంది వ్యక్తులను అక్కడికి తీసుకొస్తాడు. తర్వాత రోజు మందిరానికి వచ్చిన కర్సన్ని చూసి మహారాజు తనకి క్షమాపణ చెప్పడానికి వస్తున్నాడు అనుకుంటాడు. అయితే కర్సన్ లాయర్తో అక్కడికి వచ్చి, ఇక మీదట అన్ని కోర్టులోనే చూసుకుందామని చెప్తాడు. తర్వాత మహారాజు తనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని బెదిరించి కర్సన్ నడుపుతున్న వార్తాపత్రికను తగలబెట్టేస్తాడు. ఇప్పుడు కర్సన్ చాలా నిరాశగా ఉంటాడు. విరాజి సొంత భర్తే వాళ్ళ భార్యని మహారాజు దగ్గరికి పంపిస్తారు. ఆ బాధని బయటికి చెప్పుకోలేక వాళ్ళు భార్యలు నరకం అనుభవిస్తున్నారు. నన్ను కూడా చిన్నతనంలో మా అమ్మ చరణ సేవకు పంపించింది. అయితే నేను ఏదోలాగా అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మందిరంలోకి అడుగు పెట్టలేదు. కానీ నాలాగా అందరూ తప్పించుకోలేరు. కాబట్టి అలాంటి అమ్మాయిల కోసమైనా నువ్వు చివరి వరకు పోరాటం చేయాలి అని ధైర్యం చెప్తుంది.
తర్వాత మహారాజు భార్య కర్సన్ని కలవడానికి పాలింటికి వస్తుంది. కర్సన్‌కి ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్తే మహారాజుకి వ్యతిరేకంగా నీకు సాక్ష్యం దొరుకుతుంది అని చెప్తుంది. తర్వాత రోజు కర్సన్, విరాజ్ ఆమె ఇచ్చిన అడ్రస్‌కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి శ్యామ్‌జీ అతని చెల్లెలు లీలావతి కనిపిస్తారు. కర్సన్ వాళ్ళని చూసి మీరు ఇంకా బ్రతికే ఉన్నారా? ఆ రోజు నేను మీకోసం బండి తీసుకొచ్చేసరికి మీరు నాకు కనిపించలేదు అంటాడు. అప్పుడు శ్యామ్‌జీ మహారాజు నా చెల్లికి అబార్షన్ అవ్వాలని తను తిన్న ప్రసాదంలో మందు కలిపాడు. అయితే మహారాజు భార్య మమ్మల్ని రక్షించి ఇక్కడికి పంపించింది అని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ మహారాజుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ముందుకు వస్తారు. అయితే వాళ్ళ గురించి మహారాజుకు తెలిస్తే వాళ్ళని మళ్ళీ ఏదైనా చేస్తాడనే భయంతో కర్సన్ వాళ్ళని ఎద్దుల బండిలోనే దాచి రహస్యంగా ఒక ప్లేస్కి పంపిస్తాడు. తర్వాత మహారాజు కర్సన్ని మందిరానికి పిలిపించి నీకు చివరి అవకాశం ఇస్తున్నా, నా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో అంటాడు. అయితే కర్సన్ తన దగ్గర మహారాజుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయన్న ధైర్యంతో నేను క్షమాపణ చెప్పును అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు మహారాజు కర్సన్‌కి లీలావతిని చూపించి షాక్ ఇస్తాడు. అంతేకాకుండా లీలావతి అన్నయ్య శాంతిని చూపించి తన దగ్గర పనిచేసే గిరిధర్ అనే వ్యక్తితో లీలావతికి పెళ్లి చేస్తాడు. మహారాజు కర్సన్‌తో ఇక కోర్టులోనే చూసుకుందాం అని చెప్తాడు. తర్వాత రోజు కోర్టుకి పెద్ద ఎత్తున జనం హాజరవుతారు. మహారాజు కూడా ఊరేగింపుగా అక్కడికి వస్తాడు. అక్కడ కూడా జనాల చేతుల మీదుగా నడుచుకుంటూ లోపలికి వెళ్తాడు. కోర్టులో మహారాజు నేను కూర్చున్న చోటు నుంచే సమాధానం చెప్తాను, ఎందుకంటే నేను ఇక్కడ మహారాజు అని చెప్తాడు. కోర్టులో మహారాజు తరపున వాదిస్తున్న లాయర్ మహారాజుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన రామకృష్ణ అనే వైద్యుడిని ప్రశ్నిస్తాడు. రామకృష్ణ నేను మహారాజుకి చాలాసార్లు వైద్యం చేశాను. అతనికి సుఖవ్యాధి సోకింది. అది చాలామంది అమ్మాయిలతో సంభోగం చేయడం వల్ల సోకే వ్యాధి అని చెప్తాడు. అయితే తను ఎన్నోసార్లు మహారాజుకి అలా చేయడం మంచిది కాదు అని చెప్పానని, అయినా కూడా ఆయన వినిపించుకోలేదని, అయితే చాలాసార్లు ఎంతోమంది అమ్మాయిలకి అబార్షన్ చేయమని పంపించాడు. అయితే అందులో ఒకసారి అబార్షన్ చేయించడానికి వచ్చిన ఒక అమ్మాయి మళ్ళీ రావడం వల్ల నేను వాళ్ళకి అబార్షన్ చేయను అని చెప్పాను. ఆ విషయంలో నాకు మహారాజుకి మధ్య గొడవ జరిగింది అని చెప్తాడు. అతని మాటలు విన్న మహారాజు నాకు వచ్చింది సుఖవ్యాధి కాదు, అతను చెప్పేది నిజం కాదు, నాకు వేడి పదార్థాలు తినడం వల్ల చర్మ వ్యాధి సోకింది అని చెప్తాడు. అయితే మహారాజు తరపున లాయర్ రామకృష్ణ దగ్గరికి వచ్చి అబార్షన్ చేయించుకోవడానికి వచ్చిన అమ్మాయిలు ఎవ్వరు కూడా వాళ్ళు గర్భానికి కారణం మహారాజుని సాక్ష్యం చెప్పలేదు, కాబట్టి రామకృష్ణ చెప్పిన సాక్ష్యం చెల్లదు అంటాడు. తర్వాత మహారాజు దగ్గర పనిచేసి గిరిధర్ని ప్రశ్నిస్తారు. లాయర్ అతన్ని మహారాజు నీకు లీలావతి అనే అమ్మాయికి పెళ్లి జరిపించారని తెలిసింది, అందులో నిజముందా అని అడుగుతాడు. దానికి అతను లేదు, నేను చాలా రోజుల క్రితం లీలావతిని ద్వారకాలో చూశాను, అప్పుడే మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, మాకు పెళ్ళైపోయి చాలా కాలం అయిపోయిందని, తన కడుపులో పెరుగుతున్నది నా బిడ్డ అని చెప్తాడు. అప్పుడు లాయర్ మహారాజు నిన్న రాత్రి శాంతిని చంపేసి లీలావతిని గిరిధర్కిచ్చి పెళ్లి చేశాడు అని చెప్తాడు. అది విన్న మహారాజు బయట చాలామంది నా భక్తులు ఉన్నారు, వాళ్ళకి ఒక మాట చెప్తే ఇక్కడంతా రక్తపాతం జరుగుతుందని బెదిరిస్తాడు. అప్పుడు కోర్టులో ఉన్న న్యాయవాది గిరిధర్ చెప్పింది నిజమని నమ్ముతాడు. తర్వాత కర్సన్ని పిలిపించి ప్రశ్నిస్తారు. లాయర్ కర్సన్ని మందిరంలో చరణ సేవ ఎలా జరుగుతుంది నువ్వు చూసావా అని అడుగుతాడు. దానికి కర్సన్ ఆ మందిరంలో చరణసేవ పేరుతో స్త్రీలతో సంభోగం చేస్తూ ఉంటారు, అదే వాళ్ళ దృష్టిలో చరణసేవ. ఆ పేరుతో అక్కడ జరిగే వ్యభిచారం చూడడానికి భక్తులు డబ్బులిచ్చి మరీ వెళ్తూ ఉంటారు అని చెప్తాడు. అప్పుడు లాయర్ మీరు ఎప్పుడైనా స్వయంగా మీ కళ్ళారా చూశారా అని అడుగుతాడు. దానికి కర్సన్ చూశాను, నా మరదలు కిశోరిని మహారాజు చరణసేవ పేరుతో అనుభవించడం నా కళ్ళతో చూశాను అని చెప్తాడు. అప్పుడు లాయర్ ఆమె ఇష్టపూర్వకంగానే అక్కడికి వెళ్ళిందా, ఎవరైనా బలవంతంగా తీసుకువెళ్ళారా అని అడుగుతాడు. అందుకు కర్సన్ తను ఇష్టపూర్వకంగానే వెళ్ళింది అని చెప్తాడు. అప్పుడు లాయర్ ఈ కారణం చేతనే కర్సన్ కిశోరిని పెళ్లి చేసుకోని అని చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, అందువల్లనే అతన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించారు. ఈ కోపం మనసులో పెట్టుకుని మహారాజు మీద కక్ష సాధిస్తున్నాడు, ఇదంతా నువ్వు పేరు ప్రతిష్ట సంపాదించుకోవడానికి చేస్తున్నావా, లేదా ఇంకా ఏదైనా కారణం ఉందా అని అడుగుతాడు. అప్పుడు కర్సన్ నేను ఇదంతా పేరు ప్రతిష్టల కోసం చేయడం లేదు, భారత సంస్కృతి పట్ల నాకు అపార గౌరవ మర్యాదలు ఉన్నాయి. సంస్కృతిలో ఒక వ్యాసం చెప్తాడు, దాని అర్థం ఏమిటంటే కృష్ణ నువ్వే నాకు రక్షకుడివి, నా శరీరాన్ని మనసుని నా ఆస్తి ఐశ్వర్యాలని అన్నిటినీ నీకు అర్పిస్తున్నాను, దీని అర్థం ఇదే కదా మహారాజా అని జేజన్ అడుగుతాడు. మీరు దీన్ని మందిరంలో ఏ విధంగా నేర్పిస్తున్నారో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మహారాజు పెళ్ళైన వధువులని భర్త కంటే ముందుగా నేనే తాకుతాను అని చెప్తాడు. అప్పుడు కర్సన్ విన్నరా,
ఏ పురాణాల్లో, ఏ సంస్కృతి సాంప్రదాయాల్లో భర్త కంటే ముందు మహారాజు తాకాలని ఇలా ఎక్కడ రాసి ఉంది అంటాడు. అంతేకాదు, ఇందులో మహారాజుది మాత్రమే తప్పు కాదు, అతన్ని ప్రోత్సహిస్తున్న మీ అందరిది కూడా తప్పే. మీరు కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలని గడప దాటకుండా చూసుకుంటారు, తన మీద కొంగు తీయకుండా చూస్తారు. అలాంటిది మీరే మీ పిల్లల్ని, భార్యల్ని స్వయంగా మహారాజు పక్కలోకి చరణ సేవ పేరుతో పంపిస్తున్నారు. ఆ చరణ సేవను చూడమని ప్రోత్సహిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇది కొనసాగుతుంది. ఇప్పటికైనా దీన్ని ఆపకపోతే ఇది ఇక మీదట కూడా ఇలాగే కొనసాగుతుంది. భక్తి అనేది మన మనసులో, మనం చేసే పనిలో ఉండాలి. అప్పుడే మనం స్వర్గానికి వెళ్తాం. మీరు నాకు అండగా ఉన్నా లేకపోయినా కూడా నేను ఒంటరిగా పోరాడతాను అని చెప్పి కర్సన్ చాలా బాధపడతాడు. అప్పుడు కర్సన్ పెద్దమ్మ మహారాజుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తుంది. తర్వాత అక్కడ ఉన్న చాలామంది మగవాళ్ళు, ఆడవాళ్ళు బాధని బయటికి చెప్పేస్తారు. మహారాజుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి అతనికి శిక్ష పడేలా చేస్తారు. తర్వాత మహారాజు బయటికి వస్తాడు. అక్కడున్న ప్రజలంతా కూడా ఇన్నాళ్ళుగా అతను చరణసేవ పేరుతో వాళ్ళని మోసగించినందుకు అతని మీద కోపంగా ఉంటారు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అతని పాదాల కింద కూడా ఎవరు అరచేతులను అడ్డుపెట్టరు. తర్వాత కర్సన్ బయటికి వస్తాడు. మహారాజుపై పోరాడి గెలిచినందుకు కిశోరి చెల్లి తన కొంగుముడిని విప్పుతుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.